హలో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో ఉన్న ఈ ఆచారంలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. సరౌండింగ్స్ లో ఫ్యూచర్ సిటీ, అమెజాన్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ కలిగిన ఈ వెంచర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ పేరు ఫార్మా గ్రీన్ సిటీ బై లైట్ హౌస్ ప్రాపర్టీస్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 17 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 188. ఈ ప్లాట్స్ సైజెస్ 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి 421 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. మెయిన్ రోడ్డు 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ వైడ్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ విత్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో గ్రీనరీని డెవలప్ చేశారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో 2 లొకేషన్స్ లో ల్యాండ్స్కేప్డ్ గార్డెన్స్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్ ప్లే ఏరియా, సీనియర్స్ సిట్టింగ్ స్పేస్ లాంటివి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించారు. ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 10,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఫార్మా గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది నంది వనపర్తి విలేజ్, ఆచారం మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ ఫార్మా గ్రీన్ సిటీ 66 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలానే ఇక్కడ ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 12, ఇది ఎగ్జిట్ 13, ఇది ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ 14 నుంచి ఇటువైపు ఉన్న రోడ్ శ్రీశైలం హైవే. అలానే ఎగ్జిట్ 12 నుంచి ఇటువైపు ఉన్న రోడ్ సాగర్ హైవే. ఈ శ్రీశైలం హైవే మీద కొత్తూరు దాకా వస్తే లెఫ్ట్ సైడ్ లో ఫ్యూచర్ సిటీలోకి ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి సాగర్ హైవే కి దగ్గరలో ఉన్న యాచారంలో కనెక్ట్ అవుతుంది. సో మన ప్రాజెక్ట్ యాచారంలో ఉన్న నంది వనపర్తిలో ఈ లొకేషన్ లో ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే సాగర్ హైవే దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలోకి ఉన్న 200 ఫీట్ రోడ్. ఫార్మా గ్రీన్ సిటీ దగ్గర నుంచి ఈ 200 ఫీట్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి సాగర్ హైవే కి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ చూస్తే ఇక్కడ సుమారుగా 15,000 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ ఈ లొకేషన్ లో అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఇది మొత్తం 48 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ అమెజాన్ డేటా సెంటర్ దగ్గర నుంచి ఫార్మా సిటీకి 5 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ చాలా పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేశారు. వాటిలో మొదటిది ఇక్కడ ఉన్న స్కిల్ యూనివర్సిటీ. ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ స్కిల్ యూనివర్సిటీని మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ యూనివర్సిటీకి మహీంద్రా గ్రూప్, ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్స్ లో చూస్తే ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్న రేస్ క్లబ్ ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి అని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అలానే హైదరాబాద్ గోల్ఫ్ సిటీ అని ఇంటర్నేషనల్ లెవెల్లో 250 ఏకర్స్ లో ఒక గోల్ఫ్ కోర్స్ రాబోతుంది. దీనిని పిజిఏ అంటే ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ అమెరికా వాళ్ళ సహకారంతో నిర్మించబోతున్నారు. వీటితో పాటు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూడా నిర్మించబోతున్నారు. ఆల్రెడీ మనకి ఒకటి తుక్కుగూడ దగ్గర నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇంకొక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రపోజల్ లో ఉంది. ఇంకా ఎగ్జిట్ 13 దగ్గర ఆల్రెడీ ఫాక్స్కాన్ ఉంది. ఫాక్స్కాన్ కి సంబంధించిన నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని ప్రపోజ్ చేశారు. ఇవే కాకుండా ఒక 250 ఏకర్స్ లో ఏఐ సిటీని కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక 200 ఏకర్స్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ని కూడా ప్రపోజ్ చేశారు. ఈ క్రికెట్ గ్రౌండ్ అనేది ఇక్కడ ఉన్న బేగర్ కంచా అనే ఏరియాలో రాబోతుంది. అలానే ఫర్నిచర్ పార్క్ కూడా 450 ఏకర్స్ ని కేటాయించారు. ఈ ఫ్యూచర్ సిటీలోనే 450 ఏకర్స్ లో హెల్త్ సిటీ రాబోతుంది. ఈ హెల్త్ సిటీ కోసం 500 ఏకర్స్ ని కేటాయించారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీయే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్న ఎగ్జిట్ 13 దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలోకి ఒక 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఇక్కడ కొంగర్ కలాన్ లో ఉన్న ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి దగ్గర నుంచి వస్తుంది. అలానే హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా ఇక్కడ ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మీద ఉన్న ఫ్యూచర్ సిటీలోకి మెట్రో రూట్ ని కూడా ప్రతిపాదించారు. సో ఇక్కడ ఉన్న ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫేజ్ 1 కి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ సుమారుగా
25,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలానే ఈ ఎగ్జిట్ 14 దగ్గర ఈ లొకేషన్ లో ఈ సిటీ ఉంది. దీనినే ఫ్యాబ్ సిటీ అని అంటారు. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ దగ్గరే కిందకి దిగి ఓఆర్ఆర్ అండర్ పాస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళాలి. ఇలా శ్రీశైలం వైపు వెళ్లకుండా వెనక్కి వెళితే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాము. ఈ సిటీని దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో మంకల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, దానికి పక్కనే ప్లాస్టిక్ పార్క్ కూడా ఉన్నాయి. ఇదే మంకల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఇది మొత్తం 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది ప్లాస్టిక్ పార్క్. ఇది సుమారుగా 180 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా మన ఫార్మా గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ నంది వనపర్త నుంచి ఎలిమినేడ్ కు వెళ్లే దారిలో ఉంది. ఈ ఎలిమినేడ్ లోనే గవర్నమెంట్ ఎలిమినేడ్ ఏరోస్పేస్ ని ప్రపోజ్ చేసింది. ఈ సైట్ దగ్గర నుంచి ఎలిమినేడ్ ఏరోస్పేస్ కి 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇంకా మనం ఈ లొకేషన్ లో రెడ్ కలర్ లో చూస్తుంది అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ కి 10 to 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇంకా సాగర్ హైవే పైన చూస్తే ఈ లొకేషన్ లో ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఈ విధంగా ఫ్యూచర్ సిటీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైవేస్ కనెక్టివిటీ, 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్, మెట్రో కనెక్టివిటీ, ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ కి దగ్గరలో